నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. జైన్ కిసాన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అప్లాండ్ ఏరియా ఏంటి, ఏమైనా కొన్నారా, అమ్మకానికి వచ్చారా? ఏమమ్మారు? గేదెలు అమ్మారు. ఏ రేటుకి అమ్మారు? తక్కువ అంటే ఇటు అదే ఎంతకు అమ్మారు? 30,000 2 గేదెలు. సరే సరే, నాటు గేదెలు. మీ పేరు? శ్రీనివాస్. ఊరండి? విన్నారు కదండి, హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు వీరు. రైతులు 30,000కి అమ్మారంట. మార్కెట్ బాగా డౌన్గా ఉంది. సరే, ఉంటామండి శ్రీనివాస్ గారు. చూడండి, ఇవన్నీ అప్లాండ్ ఏరియా మార్కెట్ అండి. ఈరోజు బఫ్లో మార్కెట్, ఫ్రైడే అండి, శుక్రవారం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ వచ్చి 16A, B కూడా ఉండొచ్చండి. మార్కెట్ బాగా వీళ్ళని బట్టి, తీసేదాన్ని బట్టి. వీడియో లెంతీ అయితే 16B ఉంటుంది. మార్కెట్ గట్టిగా ఉంటే 16C కూడా ఉండవచ్చు. 16A, B ఉంటుంది. చూడండి, नमस्ते भाइयों, आज बफलो मार्केट आया हूँ आपका जैन किसान चैनल से आपके लिए। आप देखिए, बफलो भैंसों के लिए, और आज फ्राइडे है 16A, और वीडियो लेंथी रहने से 16B भी रहता है आपके लिए। मॉर्निंग आया, पूरा मार्केट कवर करेंगे और भाव कैसा है, क्या है मार्केट पता करेंगे. आइए. అదే తోటి రైతులు వస్తున్నారు. ఏమండి, అమ్మారా? ఎన్నింటికి వచ్చారు? రాత్రికి వచ్చారా? అన్ని అయిపోయినాయా? బాగా డౌన్ గా వింటున్నారా రైతులు? మార్కెట్ చాలా డౌన్ గా ఉందండి. ఈ టైంలో మీరు వస్తే కనుక మార్కెట్ లో బోల్డ్ ఐటమ్ ఉంది, చూడవచ్చు. ఏమో అమ్మారు? గేదెలు 4, దున్నపోతులు 4 గేదెలు ఎలా అమ్మారు? 430, 1,20,000. దున్నపోతులు 4 10 40. అంతే, మొత్తం అయిపోయినాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? ద్వారకాపురం. మొన్న చెప్పారు కదా. బాగున్నారా మీరు? మీ పేరేంటి అన్నారు? ఆకుల సత్యనారాయణ గారు. ఆకుర్తి సత్యనారాయణ గారు ద్వారకా తిరుమల నుండి వచ్చారు. 4 ఎద్దులు 4 గేదెలు అమ్మారంట. మార్కెట్ డౌన్ గా ఉంది, చూశారు కదా. ఎవరైనా గేదెలు, ఎద్దులు, గిత్తలు అవసరమైతే వచ్చి కొనుక్కోండి. గవర్నమెంట్ మార్కెట్ యాడ్ ఇది. ఏమైనా మాట్లాడతారా జైన్ కిసాన్ ఛానల్ కి? బాగున్నారా? ఎలా ఉంది వ్యాపారం? అబ్బా, 3 పూలు 6 కాయల్లో ఉందండి. ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. సరేనండి, ఉంటానండి శ్రీనివాస్ గారు. ఓకే. చూశారు కదా మార్కెట్, రైతులతో మాట్లాడే విధానము, అవి వారు చెప్పేవి, రేట్లు, ప్రైజ్లు చూశారు కదా. వీళ్ళు ఇవ్వండి ఐటమ్స్ ఉన్నాయి. ఈ గేదెలు, గిత్తలు, ఎద్దులు, దూడలు. గేదెలు బాగా రేట్ తక్కువ ఉన్నాయండి. మార్కెట్ యాడ్ డౌన్ గా ఉంది. రండి, కొనుక్కోండి. వీళ్ళని బట్టి కొనుక్కొని వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్ అయ్యా, జైన్ కిసాన్. చూశారు కదా మార్కెట్. చూద్దాం, దగ్గరికి వెళ్దాం. నిదానంగా చూడండి. మీకు ఏమైనా అవసరమైనా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ వారం బాగా రేట్ తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. రైతులే చెప్తున్నారు. చాలా తెచ్చాం కనుక 4:30కి అమ్మారంట గేదెలు. ఎద్దు వచ్చి 10,000కి అమ్మారంట. చూశారు కదా. బండి కవర్ చేయం.
అలాగే అలాగే ఇలా ఇటే ఇటే అలాగే మరి రైతులకి తెలియాలి కదా వివరంగా అని. గేదెలు అమ్మకానికి ఉన్నాయండి, ఇవన్నీ చూసుకోండి. మీకు ఏమండి అమ్మారా? ఏమండి బాగున్నారా? ఏమన్నా అమ్మారా కొన్నారా ఏంటి? కొనలేదు. ఎక్కడుంది చూడికి? ఎంత విన్నారుగా రైతు మాటల్లో, సూడిగేది తోలుకొచ్చారంటే ఎంత చెప్తున్నారండి? 30,000 చెప్తున్నారు. ఎవరైనా కావాలంటే వచ్చి సంప్రదించండి. మార్కెట్ యార్డ్లో ఉంది సూడిగేద. గేదె చూద్దాం రండి. అన్నీ చూడండి. రైతు తోలుకొచ్చాడు చూడండి. రైతు బాధ ఎలా అయినా ఇచ్చేద్దామని వచ్చి కూర్చొని ఉన్నాడు రైతు. రండి, మీకు అవసరమైతే జైన్ కిసాన్ ఛానల్ తరపున చూసిన వారు వచ్చి ప్రత్యేకంగా కొనుక్కోండి. ఉంటామండి. ఎవరండి? ఎవరేనా? సరే చూడండి, ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ సేల్స్ ఉన్నాయి. भाइयों ये सब बेचने के लिए इंतजार में है. मार्केट पूरा डाउन में है. आप आके खरीद सकते. ट्रांसपोर्ट भी मिलेगा यहाँ पे और आके देख लीजिए. पूरा बेचने के लिए इंतजार में है रैतुलु. आप आके किसान भाइयों से बात करके आप खरीद लीजिए. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. మనకు వీలుని బట్టి మీరు చూసుకొని చూడండి. గేదె ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఎద్దులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గెత్తలు, దూడలు అన్నీ సేల్స్కేనండి. కావలసిన వారు వచ్చి మీరు బట్టి కొనుక్కోండి. भाई साहब ये सब बेचने को आके है, आइए और ख़रीद लीजिए. होलसेल मार्केट है यहाँ पे. ये अपलैंड एरिया में है. यहाँ देखे सो हर आदमी लाइक मारिए सर. लाइक मारने से वीडियो सामने जाएगा. చూస్తున్నారు కదండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో ఫ్రంట్కి వెళ్తుంది. మీరు సపోర్ట్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఒక్కసారి మనం వింగ్ 2లో చుట్టుముట్టి వద్దాం. చుట్టుముట్టి వచ్చి మరియు గేదెల దగ్గరికి వెళ్ళి గేదెలు, గిత్తలు, ఆవులు, దూడలు, ఎద్దులు చూద్దాం. అన్ని అమ్మకానికే ఉన్నాయండి. ఏమన్నా అమ్మారా కొన్నారా? అమ్మారా? పర్లేదా? బాగా రేట్ తక్కువ ఉన్నాయంటగా. బాగా రండి, రైతులు వింటున్నారా? తోటి రైతు మాట. రండి, వచ్చి చీప్ గా ఉన్నాయి రేట్లు. వచ్చి మీరు కొనుక్కోండి, తీసుకువెళ్ళండి. అదే పార్టీలు రండి. చూసారా, రైతులు చెప్తున్నారు, డైరెక్ట్ మీడియేటర్ ఉండరు. మీరు రండి, వచ్చి మీకు మీరు చూసుకొని నచ్చింది కొనుక్కొని వెళ్ళండి. గేదెల దగ్గరికి వెళ్దాం, అన్ని చూపించుకుంటూ వస్తాను. చూడండి. చూడండి, పాలు పితుక్కొని చూసుకొని కొనుక్కుంటున్నారు గేదె. చూడండి, వారు పాలు పితుక్కొని ఎన్ని లీటర్లు చూసుకొని కొనుక్కుంటారండి. ఇలా ఇక్కడ ఎటువంటి డౌట్ ఉండదు. మార్కెట్ యార్డు, గవర్నమెంట్ యార్డు. మీరు రండి, చూసుకోండి, కొనుక్కోండి. ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, మీరు చూసుకొని వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా వీడియో. వింగ్ 2 నుండి 3లోకి వస్తున్నాం. 16A అండి. వీడియో లెంతీగా ఉంటే కనుక 16B ఉంటుంది. వివరంగా చూడండి. దగ్గరికి వెళ్తున్నాను. మార్కెట్ యార్డ్. మన గేదెలు, ఆవులు, గిత్తలు, దూడలు, ఎద్దులు అన్నీ ఉన్నాయండి. మీకు కావాల్సిన ఐటెం వచ్చి చూసుకోండి, చూసుకొని కొనుక్కోండి.
రైతులే ఉంటారండి మార్కెట్ యార్డ్లో. రైతులు డైరెక్ట్ ఉంటారు. అది ఎవరైనా ఉన్నారంటే 10 పరక లాభానికి ఇచ్చేస్తారండి. రైతులైతే చాలా చాలా విన్నారు కదా వారి మాటల్లో, హోల్స్ తగ్గిపోయిన రేట్లండి, మీరు ఎలా అంటే అలా ఇచ్చేస్తున్నారండి. 60,000 గేదె 30,000కి ఇచ్చేసారండి. ఎంత ఘోరమో చూడండి. ఆ రైతు అయితే 4 గేదెలు తెచ్చి 430 1,20,000కి అమ్మాడండి. కళ్ళ ముందు తన బాధ వ్యక్తపరిచాడు. నేను చూపించాను, మీరు చూశారు. ఒక్కసారి వింగ్ 3లోకి వస్తున్నాం మనం. చుట్టుముట్టి ఒక్కసారి చుట్టుముట్టి వద్దాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, వీడియో సపోర్ట్ చేయండి. వీడియో మంది ఫ్రంట్కి వెళ్తుంది. మీ లైక్ మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. చూశారు కదా వీడియో, చూడండి. ఇదిగోండి, ఇంకా దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ జరిగే గేదెలు పాలు పిండుతున్నారు. చూశారు కదా, పిండుకొని చూసుకొని కొనుక్కుంటారు. రైతులు వస్తారు, రైతులే అమ్ముతారు. మార్కెట్ చాలా బాగుంటుంది. అప్లాండ్ ఏరియా 100 గ్రామాలకి 100 విలేజ్లు అంటారు కదా, చిన్న చిన్న ఊళ్ళకి ఇది మండలం. అప్లాండ్ ఏరియా ఇది. రండి, వచ్చి కొనుక్కోండి. మాట్లాడతారా? ఏమైనా తెచ్చారా, అమ్మారా? తెచ్చారా, అమ్మేశారా? ఎలా తెచ్చారు? ఏంటి? 2 గేదెలండి. 40,000. మీ పేరండి? శ్రీనివాస్ గారు. ఊరండి? జంగారెడ్డిగూడెం. శ్రీనివాస్ గారు రైతు అండి. 2 గేదెలు తెచ్చారు. ఒక్కోటి 40కి అమ్మారా? ఏం గేదెలండి? మామూలు నాటు గేదెలు అంట. చూడండి, 40 చేసి అమ్మారు. ఈ గేదెలు 2 తీసుకొచ్చి రైతు చెప్పారు కదా, మీరు చూడండి, మీ దగ్గర చూపిస్తున్నాను. 40కి అయింది రేటు. మామూలు నాటు గేదెలు అంట. ఒకసారి మనం చూసుకొని చుట్టుముట్టి వద్దాం. వారం వారం వస్తారా శ్రీనివాస్ గారు? ఈ వారం మార్కెట్ బాగా డౌన్ ఉన్నది. సరే, ఉంటానండి. వింగ్ 1, 2, 3 వచ్చామండి. ఇప్పుడు 4th వింగ్ అండి ఇది. ఈ వీడియో 16A అండి. లెంత్గా ఉంటే 16B ఉంటుంది. లాంగ్ వ్యూ కూడా ఒక్కసారి చూపిస్తాను. లాంగ్ వ్యూ అండి ఇది. చూడండి, మనకేమన్నా బేరాలు జరుగుతున్నాయి. రైతులు మాట్లాడుకుంటున్నారు, చూసుకుంటూ వెళ్తారు. కొన్నారా, అమ్మారా అండి? అమ్మారా? ఏ ఊరండి? సరే, చూసారు కదా, అన్ని కోడ్స్ లో ఉంటాయండి. కోడ్ భాష. రాను రాను వస్తున్నాను కదా 16A 16Bలోకి. కొద్దిగా అర్థం అవుతుంది. చూడండి, రైతులు మాట్లాడుకుంటున్నారు. స్వాములు వచ్చారు. చూసుకుంటూ మనం ఎదురుకి వెళ్దాం. చూసారు కదా గేదెలు, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ సేల్స్ కే ఉన్నాయండి గేదెలు. లాంగ్ వ్యూ తీస్తున్నాను. ఒక్కసారి చుట్టుముట్టు రైతులు వచ్చారు, బేరాలు అవుతున్నాయి. దగ్గరికి వెళ్తే కామ్ అయిపోతున్నారు కనుక నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి తీస్తున్నాను. వినండి, చూడండి. మార్కెట్ మట్టుకు నేను తిరిగిన దాన్ని బట్టి అంచనా బాగా డెడ్ వీక్గా ఉందండి. వచ్చి మీరు ఈ టైంలో కొనుక్కోవచ్చండి.
మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు. ఏదైనా మార్కెట్ హోల్సేల్గానే ఉంది. ఇది మార్కెట్ యార్డ్ అండి, అప్లాండ్ ఏరియా, నేషనల్ హైవేకి పక్కన ఉంటుంది. ఏలూరు జిల్లా అండి, అప్లాండ్ ఏరియా. సంత, గేదెల సంత శుక్రవారం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం ఇక్కడ జరుగుతుంది మార్కెట్. ఏమైనా మీకు వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాము. ఈ వీడియో లెంతీగా ఉంటే కనుక 16A-B కూడా ఉంటుందండి, గమనించగలరు. आप लोग आइए, देखिए, मार्केट बहुत डाउन है. आपको अगर पसंद है तो खरीद लीजिए. తెలంగాణ से भी आ रहे लोग है. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, గిద్దులూరు నుండి వచ్చారు, విజయనగరం అంట, తర్వాత బొబ్బులి అన్నారు, నౌపాడ బొబ్బులి దగ్గర అంట, విశాఖపట్నం వచ్చారు, నర్సీపట్నం సబ్స్క్రైబర్స్ వచ్చారు, అదిగోండి నర్సీపట్నం సబ్స్క్రైబర్స్. తర్వాత అంకాపల్లి దగ్గర మాకవరపాలెం ఏదో అన్నారండి, ఆ సబ్స్క్రైబర్ కూడా వచ్చారు. మాట్లాడడం మా పేర్లు చెప్పండి, కావాలంటే ఊర్లు చెప్పండి అన్నారు. అందుకు నేను ఊరు మీకు తెలియపరుస్తున్నాను. తుని దగ్గర వాళ్ళు వచ్చారు, హనుమాన్ జంక్షన్ వారు అయితే మాట్లాడారు, మీరు విన్నారు కదా. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు. తర్వాత ఇందాక ఏదో ఏలూరు నుండి వచ్చారు. ఏమండి, ఏంటి కొన్నారా అమ్మారండి? మరి ఎందుకు వచ్చారు? చూస్తాకు వచ్చారా? అరే తోలుకొచ్చారా? ఇదండి, ఎంత చెప్తున్నారు? 16,000కి అడుగుతున్నారంట. చూడండి ఎంత బాగుంది, పుష్టిగా ఉన్న గేదె. ఎన్ని సంవత్సరాలు దీనికి వయసు? ఎంత? 16,000కి అడుగుతున్నారంట, రైతు బాధతో. చూడండి ఆయన ఎంతో పాపం తోలుకొని వచ్చారు. 16 20 అయితే మీకు సంతృప్తిగా ఉందండి. 20. మీ పేరండి? కొండలరావు గారు అండి. ఏ ఊరండి? జంగారెడ్డిగూడెం కొండలరావు గారు అండి, చాలా మంచివారు. మార్కెట్ రండి, మార్కెట్ చాలా డౌన్గా ఉంది. మీరు వచ్చి మాట్లాడుకొని వీలుగా ఉంది, వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. జైన్ కిసాన్ ఛానల్ తరఫున మాట్లాడినందుకు ధన్యవాదాలండి. లాంగ్ వ్యూ చూడండి ఒకసారి. ఇవన్నీ సేల్స్కేనండి. రైతులు చాలా దిగులుగా చెంతగా ఉన్నారు. కొత్త సంవత్సరం వస్తుంది, అమ్ముకుంటే కొద్దిగా ఇంటికాడ సంతోషంగా ఉన్నాం అంటున్నారు. అలాంటి టైంలో మార్కెట్ బాగా డౌన్గా ఉందండి. ఆయన సేటా కొనేవారా? ఫోటోలు పెట్టి చూశారు కదా, అన్ని అమ్మకానికి ఉన్నాయండి. కొనుక్కొని తీసుకెళ్ళి అమ్ముకుంటారు. కొందరైతే రైతులే డైరెక్ట్ పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళి పెంచుకుంటాడు. అలాంటి మొత్తం మార్కెట్ యార్డ్ అండి ఇది. చూడండి, అన్ని అమ్మకానికి ఉన్నాయండి. గేదెలు చూసుకోండి, గేదెలు, గిత్తలు, ఆవులు, దూడలు, ఎద్దులు, దూడలు, పేయి దూడలు, అన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే వచ్చారు రైతులు. శుక్రవారం జరుగుతుందండి సంత. కామెంట్ చేయండి, వివరాలు ఉన్నాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఈ వింగ్లో ఇప్పుడే మళ్ళా రైతులు వచ్చారు. అక్కడి వరకు వెళ్ళి మనం ఒకసారి చూసుకుంటూ చుట్టుముట్టి వద్దాం.